వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అటువైపు చూస్తేనేమో హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో బ్లాక్ బస్టర్ అయింది. తమిళ్లో భారీ స్పందన దక్కింది. నయనతార లాంటి వాళ్ళు సైతం యాంకరింగ్ కు ఆసక్తి చూపుతున్నారు. ఎటొచ్చి తెలుగులోనే ప్రతిసారి దీనికి పురిటి నొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే 2 సీజన్లు పూర్తి చేసుకున్నప్పటికీ 3వ సిరీస్ కు యాంకర్ ను సెట్ చేయడం స్టార్ మాకు పెద్ద గుదిబండగా మారింది. గత కొంతకాలంగా వెంకటేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాణా అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ అసలు ఎవరు ఫైనల్ అవుతారో అంతు చిక్కని పరిస్థితి. ఆఖరిగా సీజన్ లోకి కింగ్ నాగార్జున ఎంటర్ కాబోతున్నట్లు ఫ్రెష్ అప్డేట్. దాదాపు డీల్ ఓకే అయిందని, అగ్రిమెంట్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యారని, రేపో ఎల్లుండో ట్రయల్ షూట్ కూడా చేస్తారని తెలిసిందే. ఒక రకంగా నాగార్జున మంచి చాయిస్. మీలో ఎవరు కోటీశ్వరుని నడిపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ పోలిక రావడం వల్లే చిరంజీవి ఆ స్థాయిలో మెప్పించలేదు అన్న కామెంట్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ 3కి నాగ్ కంటే బెటర్ ఆప్షన్ లేరు అనుకోవచ్చు. ఫస్ట్ సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ చేసిన, అవసరమైన వివాదాలు, ఆర్మీ పేరుతో పార్టిసిపెంట్స్ చేసిన రచ్చ వల్ల సెకండ్ సీజన్ నానికి తలనొప్పిగా మారింది. ఏదోలా ముగించాడు కానీ కొంత అసంతృప్తి తనలో, ప్రేక్షకుల్లో ఇద్దరిలోనూ ఉంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి బిగ్ బాస్ 3లో చాలా మార్పులే చేశారట. నాగార్జున లాంటి సీనియర్ హీరో అయితేనే ఈ ఒత్తిడిని తట్టుకుంటారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.